ఆరుగాల కష్టం పనికిరాకుండా పోయింది. పండించిన పంటంతా నేలపాలైంది. కొనేనాథుడు లేక, కోత కూలీ కూడా చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు దివిసీమ టమాటా రైతులు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చల్లపల్లి మండలం, అవనిగడ్డ మండలంలోని గ్రామాలు, మోపిదేవి మండలంలోని మోపిదేవి, మోపిదేవిలంక, నాగాయతిప్ప, కోసూరువారిపాలెం గ్రామాల్లో టమాటా పంటను ఏటా సాగు చేస్తారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో పెరిగే ధరలను అందిపుచ్చుకునేందుకు అప్పటికి పంట అందుబాటులోకి వచ్చేలా సాగు చేస్తారు. అయితే ఈసారి పంట దిగుబడులు ఆశించిన స్థాయి కంటే అధికంగా వచ్చినప్పటికీ మార్కెట్లో ధరల మందగమనం సాగుదారులకు ఆశనిపాతంలా మారింది. గత ఏడాది డిసెంబర్ మాసంలో 1200 వరకు పలికిన 30 కేజీల బాక్సు ధర ప్రస్తుతం 100 రూపాయలకు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోత కూలీ కూడా రాకపోవడంతో పండిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్నామంటూ వాపోతున్నారు. నేను 6 ఎకరాలు టమాటా పెట్టానండి. ఎకరానికి 50-60 వేలు పెట్టుబడి అయిందండి. ఇంతవరకే ఒక్క బాక్స్ కూడా కొయ్యలేదు. కాయలు చేను నిండా ఉన్నాయి. మా పరిస్థితి ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. బాక్స్ 100 రూపాయలు 120 రూపాయలకి ఎక్కువ కొనట్లేదు. కాబట్టి దీన్ని ఏదైనా జ్యూస్కి కానీ ఏదైనా ఏర్పాటు మార్కెటింగ్ సౌకర్యం ఏదైనా ఏర్పరచకపోతే మాకు పూర్తిగా నష్టపోతాం. మేము పెట్టుబడి కూడా రాదండి. టమాటా పెట్టుబడి ఎకరానికి వచ్చేసి 70 నుంచి 80 వేలు వరకు అవుతుందండి. మేము 3 ఎకరాలు వేసాం. టమాటా దాదాపు 2 లక్షల దాకా అయింది. ఈ కోసి అమ్మితే కనీసం వాటి ఖర్చులు కూడా వచ్చేదట్లేదు. బాక్స్కి 100-150 రూపాయలు అన్నారు. ప్రభుత్వాలు సహకరించి ఏదైనా రైతు బజార్లకి కానీ ఒక కేజీకి 20 రూపాయలు ధర అనుకొని బాక్స్ 500 రూపాయలు ఉంటే రైతులకు ఏదైనా గిట్టుబాటు ధర అవుతుంది. ఎకరాకు సుమారు 70 నుండి 80 వేలు పెట్టుబడి పెట్టామని, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా తీరే అవకాశం లేదంటూ వాపోతున్నారు. 2 ఎకరాలకి కొంత నేల కోసానండి. ఎకరం 50 సెంటు అసలు చేయి కూడా వేయకుండా ఇది ఇట్లా వదిలేసా. లేబర్ ఛార్జీ ఎక్కువైపోయింది. లేబర్ ఛార్జీ వచ్చేసరికి ఇవాళ 500 కూలి. మనిషి వచ్చేసరికి 15 బాక్సులు కోసద్ది. 15 బాక్సులు అంటే 500 ఆ అమ్మాయికి ఇచ్చిన తర్వాత 510 నాది. 10 రూపాయల కానించి నాది. ఒక 10 సంవత్సరాల కిందట క్రేట్లు ఇచ్చేవాళ్ళండి సబ్సిడీ కింద. 230 రూపాయలు క్రేటు రేటు ఉంటే బాక్సులు 110 రూపాయలు కట్టించుకునేవో లేకపోతే మాకు తిరిగి అకౌంట్లో వేస్తామో అది జరిగేది. 10 సంవత్సరాల నుంచి వాటిని తీసి పక్కన పెట్టేశారు. అవి లేవు. అదన్నా ఉంటే ఒక్కొక్క రైతు ఒక 50 బాక్సులు 60 బాక్సులు సొంత డబ్బులతో కొనుక్కొని ఇంత పెట్టుబడి ఎకరానికి వచ్చేసరికి 40 వేలు 50 వేలు తోట పెడుతున్నాము. ఇంకా అప్పో సప్పో చేసి 30 వేలు పెట్టి బాక్సులు కొనుక్కుంటాం. కొనుక్కొని మేమే ఎట్లా ఇళ్ళమ్మడ పోవటమో రోడ్డు పక్కన పోసుకుంటామో చేయదు. మేము ఒక సుమారుగా 15 సంవత్సరాల కిందట ఇక్కడ మోపుదేవిలో రైతు బజార్ అని అనౌన్స్మెంట్ ఇచ్చారండి. స్థలం చూపించారు మోపుదేవి కాలనీ దగ్గర. ఇవాళకి ఆ రైతు బజారు స్థలమూ లేదు. ఆ ఏళ్ళ మాకు చెప్పిన ఆఫీసరు లేడు. టమాటాని మాకు స్టోర్ చేసుకుంటానికి కొద్దిగా ఏసీ గిడ్డంగా ఒకటి ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ వారు అందరూ రైతులు కాకపోయినా కొంతమంది రైతులన్నా సేవ్ అవుతారు. ప్రతి సంవత్సరం వేలాది ఎకరాల్లో టమాటా పంట సాగు చేస్తున్నా నిల్వ వసతులు లేకపోవడం తమ పాలిట శాపంగా మారిందంటూ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని రైతులు కోరుతున్నారు.